హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో అయితే సండే మార్నింగ్ది. ఇంకా వీకెండ్ కదా, కీమా అయితే తెచ్చుకున్నాను, మటన్ కీమా. దాని కాంబినేషన్లో టొమాటో రసం అయితే చేద్దామని చెప్పి దానికోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ చింతపండు అయితే కాసేపు నానబెట్టేసాను, పక్కన పెట్టేసాను. అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో అన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే తెగ కష్టపడిపోతున్నారు అనమాట, హెల్ప్ చేస్తూ ఆనియన్స్ అవి కట్ చేసి పక్కనకి పెట్టేశారు. అండ్ కీమా కూడా వాష్ చేసి పెట్టేశారు. సండే కదా, ఇంకా ప్రశాంతంగా కుక్ చేసుకోవచ్చు, ఇంకా హడావిడి లేకుండా. వర్క్ అయితే ఉండదు కదా, హాలిడే సండే నాకు ఇద్దరికి కూడా. అండ్ దీంట్లో ఇలా రసం కోసం అండి టొమాటోస్ అండ్ చింతపండు ఇలా బాగా స్క్వీజ్ చేసేసి దానికి సంబంధించి అన్నీ వేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇక్కడైతే దీంట్లో నేను టొమాటో రసం అనాలో లైక్ చింతపండు రసం అనాలో తెలియదు. చాలా వెరైటీస్గా చేస్తారు కదా, చాలా వెరైటీస్గా చేస్తారు. నేనైతే ఇంకా ఇలా చేస్తున్నాను. ఇంకా దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, పసుపు, ధనియా పౌడర్, వెల్లుల్లి, అండ్ ఇంకా మెంతులు, ఆనియన్ చిన్నగా కట్ చేసినవి అవన్నీ కూడా వేసేసి వాటర్ కూడా వేసేసి అయితే బాగా బాయిల్ అయితే చేసేస్తాను. అంతే, ఇంకా ఇలా చేస్తాను. తర్వాత అయితే పోపు పెట్టేస్తాను. అండ్ మీరు ఎవరు ఇంకా బాగా చేస్తారు, ఇంకా మంచి రెసిపీ ఉంటే నాకైతే షేర్ చేయండి, అది డెఫినెట్లీ ట్రై. అండ్ ఇక్కడ సాల్ట్ కూడా వేసేసాను ఇంకా టేస్ట్కి సరిపడా. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను స్లోగా. సాంగ్స్ వింటూ పక్కన, ఇంకా సండే కదా, అండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా, ఏం హడావిడి లేకుండా. పక్కనైతే ఇంక కీమా కూడా పెట్టేసాను. సో 2 ప్యారలల్‌గానే చేస్తున్నా. ఇంకా వీడియో కోసం అని చెప్పి బిట్స్ అన్నీ పక్కన యాడ్ చేస్తే నీట్‌గా ఉంటుంది కదా అని చెప్పి 1 బై 1 అయితే యాడ్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఫైనల్లీ మెంతులు అండ్ ఆనియన్ కూడా వేసేసి బాగా మరిగించేసాను. చాలా అయితే ఇలా మంచిగా చాలా బాగా స్మెల్ వచ్చింది. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తది, ఎందుకో తెలీదు. చాలా సార్లు ఇలా కొత్తగా వెరైటీస్ ట్రై చేద్దామని చెప్పి కొంచెం చేంజెస్ అయితే చేస్తాను. ఇంక ఫైనల్లీ పోపైతే పెట్టేసుకొని దీనికి కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకొని పక్కనైతే పెట్టేసాను, మూత పెట్టేసి. అండ్ ఇంకా కీమా అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఆయిల్ వేసేసుకొని దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే బాగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇలా చాపర్‌లో వేసుకుంటే ఆనియన్స్ అనేవి మంచిగా బాగా చిన్నగా వస్తాయన్నమాట. ఇదైతే మల్టీపర్పస్‌గా యూజ్ అవుతుంది. క్యారెట్, ఆనియన్ అండ్ టొమాటో, గ్రీన్ చిల్లీ బాగా చిన్నగా కట్ చేసుకోవాలంటే ఇదైతే బాగా మంచిగా యూజ్ అవుతుంది. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ స్పీడ్‌గా కూడా అయిపోతుంది. డైలీ ఇంకా బాగా కొంచెం స్పీడ్‌గా మల్టీపర్పస్ లాగా చాలా యూజ్‌ఫుల్ ఇది. ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. దీన్నైతే నేను బాగా వాడేస్తాను. అండ్ ఇంకా ఆనియన్ కాసేపు బాగా మగ్గిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, పసుపు అండ్ సాల్ట్ వేసుకొని ఇంకొంచెం మగ్గిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటా. నాకు ఇంట్లో చేసుకున్నదే ఇష్టం మాట. సో, అదైతే వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా దాన్నైతే బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే కీమా క్లీన్ చేసి పక్కన పెట్టేసారు కదా, వాటర్ అంతా పోయేలాగా ఒక నెట్ నెట్ లాగా ఉన్న బౌల్‌లో పెట్టుకుంటే వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇంకా వాటర్ అయితే ఏమి ఉండవు, మంచిగా క్లీన్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఇంకా కీమా కూడా వేసేసి దాన్ని ఇంకా వాటర్ వస్తది కదా, ఇంకా ఆటోమేటిక్‌గా దాంట్లో కొంచెం సేపు మూత అయితే పెట్టేసి వాటర్ బాగా పోయే వరకు అయితే చేసేసా. దాంట్లో ఇంకా కారం కొంచెం వేసేసి ఇంకాసేపు వేసిన తర్వాత జనరల్‌గా ఇంకా ఇవన్నీ వేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇంకా కొంచెం ఇలా కుక్ చేసుకుంటే స్లోగా కొంచెం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఏదైనా సరే కొంచెం స్లోగా కుక్ చేసుకుంటే టేస్ట్ అది డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అయితే నేను వేసుకుంటున్నా. దీనివల్ల అయితే కొంచెం నీసు వాసన అది ఉంటది కదా, అదైతే రాకుండా కొంచెం ఫ్లేవర్‌గా ఉంటుంది. కమ్మగా అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇలాగా దీని తర్వాత ఇది ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి అప్రాక్సిమేట్‌గా ఒక 10 విజిల్స్ అయితే పెట్టేసాను నేను. దీనికోసం అయితే.
సఫిషియెంట్‌గా వాటర్ పోసుకొని మంచిగా దాన్ని ఇంకా విజిల్ తీసేసి కొంచెం దగ్గరికి రావాలని చెప్పి కాసేపైతే కుక్ చేసేసాను. కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకొని ఫైనల్‌గా అయితే తీసేసా. ఇంకా పక్కన రైస్ కూడా ఒక 10 మినిట్స్ ముందే రైస్ వాష్ చేసి పక్కన పెట్టేస్తాను కుక్ చేసే ముందు. తర్వాత అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇలా మా వీకెండ్ అయితే ఇలా అయిపోయింది. ఈ కర్రీ అయితే మాకు 2 టైమ్స్ వచ్చేస్తది. ఇంకా రైస్ చపాతీ చేసుకుందాం అని చెప్పి నైట్ అయితే డిసైడ్ అయిపోయాము. ఈ సో, ఇంకా ఈ విధంగా అయితే మా వీకెండ్ అయితే అయిపోయింది. స్లోగా, పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా. ఒక మూవీ పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే తినేసాం మేమైతే. మేమైతే ఎలా ఎంజాయ్ చేసాం ఈ ఫుడ్‌ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో, ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. అందరూ ట్రై చేయండి. ఓకేనా? సరే బాయ్ బాయ్.